At Anurag University, be everyone you dream to be. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. గురువుగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదండి. ఎంతో మందికి మంత్రదీక్షలు ఇవ్వటం జరిగింది. నిజంగా ఎంతోమంది కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులను బట్టి వాళ్ళు గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవటం వల్ల వాళ్ళకు తెలియకుండానే ఆ కష్టాలని దాటేసి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు నిజంగా గురువుగారితో మంత్రదీక్ష తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు. స్వతహాగా అది నాకు ఎలా తెలుసు అని అంటే చాలామంది నన్నే అడగటం జరిగింది, గురుగారు ఎప్పుడు వస్తారు, ఎలా కలవచ్చు, ఎలా గురుగారిని అప్రోచ్ అవ్వచ్చు, మేము వారి దగ్గర ఇలా తీసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పి. అందుకనే నేను ఇంత గట్టిగా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరి ఎన్నో విషయాలు మనకు కూడా, మన ప్రేక్షకులందరికీ కూడా మంచి మంచి విషయాలు వచ్చినప్పుడల్లా వారు వివరిస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా అందులో భాగంగా కొన్ని మంచి మంచి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, చాలా వరకు ఆహారం తింటున్నప్పుడు వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి భోజనంలో. బాగా అరిచేస్తుంటాం, చూసుకోవాలి కదా వెంట్రుకలు, అన్నం వండావా వెంట్రుకలనే వండావా అని చెప్పి చాలా రకాలుగా అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు నిజంగా వెంట్రుక రావటం అనేది దోషమా? అంటే మనం కావాలని ఏమి ఆహారంలో వెంట్రుకలు వేసైతే వండము, తెలిసి తెలియక జరుగుతూ ఉంటుంది. అసలు దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ఆ వెంట్రుక ఎవరిది? తినేవాడిదా వండేవాడిదా ఎవడో ఆలోచించలేదు. ఇలా వంగినప్పుడు ఇలా పడి ఉండొచ్చు కదా, వాడిదే పడి ఉండొచ్చు. ఎంతసేపు మనం ఇంకోళ్ళని ఆడిపోసుకోవడమే. అంతే, ఆ లెంగ్త్ ఇంత ఉంది కాబట్టి వాడదే అంటాం. ఓకే, ఇప్పుడు వెంట్రుక పడడం అన్నది యాక్చువల్గా అన్హైజీనిక్ అంతవరకు చెప్పడం. శుద్ధపరంగా చూస్తే అది అపరిశుద్ధం. ఆ రకంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళు. కానీ ఇందాక చెప్పుకున్నాం కర్మ సిద్ధాంతం. నా కర్మని బట్టి హోటల్లో వెళ్ళినా కూడా వెంట్రుకలు పర్లేదు, బొద్దింకలు, కప్పలు, బల్లులు అవన్నీ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు. సో వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే, ఇందాక ఒకసారి అడిగారు ఇల్లాలు ఎలా ఉండాలని. ఆడవాళ్ళు వంట వండేటప్పుడు తల దూకొని కట్టుకొని చేస్తే సాధ్యమైనంత వరకు ఆ చిక్కు తీసుకున్నప్పుడు వాళ్తున్న వెంట్రుకలు కింద పడిపోతాయి కాబట్టి వెంట్రుకలు పడడానికి ఆస్కారం తక్కువ. మనం జుట్టు విరబోసేసుకుంటారు కొంతమంది, అలాగే వండుతారు. సో న్యాచురల్లీ కొంత పడడానికి ఉంది. అక్కడ వాళ్ళ దోషం కొంత ఉంది, అది వాళ్ళు సరి చేసుకోవాలి. కానీ దీన్ని వెంట్రుక రావడాన్ని పెద్ద జీవితానికి పెద్ద దానికి ఒక సూచన కింద చూసుకుని వెంట్రుక వచ్చిన కన్నా బతుకు బస్టాండ్ అయిపోతుందని దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మా పీఠంలో ఉన్నప్పుడు ఒకటో రెండో సార్లు వచ్చాయి, మాట్లాడకుండా తీసి ఇలా అనేది పడేసాను. మీ మ్యాక్సిమం మీ రియాక్షన్ ఏముండాలంటే చాలు, లేకపోతే అది కూడా చెప్పలేతే తృప్తి రాదు. మైండ్ ఏంటి ఈగో సాటిస్ఫై అవ్వదు. మొహం మాత్రం మారకూడదండి, ఎక్స్ప్రెషన్స్ ఫాలో పెట్టేయాలి. అది ఉత్తమ లక్షణం. దాన్ని మళ్ళీ మనం వెంట్రుకు వస్తే తప్పు, అది వస్తే తప్పు, తులసాకు వస్తే మంచిది అంటే అది దానికి అసలు ఏమి ప్రూఫ్ లేదు, సాక్ష్యం లేదు, శాస్త్రం కాదు. చేత వండి వాళ్ళు కూడా కాస్త కట్టుకుని వండితే ఇది రాదు. కేశములు, క్లేశములు, పాపములు ఇలాగ లింక్ పెడతారు ఇవన్నీ కూడా. ఆ రకంగా చూసినా కూడా వెంట్రుక రావడం అంత మంచిది కాదు. సో దట్ ఈట్ సెల్ఫ్ షోస్ అదేంటంటే సూచన, ఇంట్లో పరిస్థితి కొంచెం చక్కబెట్టుకోవాలి అన్న సూచన కిందే పోవాలి. అంటే జీవితానికి ఎక్స్పాండ్ చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్ళు కొంచెం వంట చేసేటప్పుడు కాస్త స్నానం చేసి, ఎంతమంది స్నానం చేసి వండుతారు, స్నానం చేసాక మళ్ళీ అంటు తోముకోవాలి అని చెప్పేసి అదే నైటీ తోటే జుట్టు విరబోసేసుకుని వండుతుంటే వెంట్రుకలు వస్తాయి. వస్తాయి. మా అమ్మగారు వాళ్ళు 3:30కి లేచి స్నానం చేసి పిడప్ పెట్టుకుని ఇలాగా అది ఆడడానికి క్వశ్చనే లేదు, పడి ఛాన్సే లేదు, ఇలా కట్టుకునేది మా అమ్మ.
అలా కట్టుకుని వండుతుంది. హ్మ్. సో అవన్నీ పెద్దవాళ్ళు పెట్టుకున్నది. అయ్యో! మీరు బాగా చెప్పారు గురుగారు. 3 గంటలకు లేచేవారు. ఇప్పుడు పడుకోవటమే 3 అవుతుంది. అంతే కదా గురుగారు మరి. నేను ఇవాళ పొద్దున్న 1 గంటకి పడుకున్నాను. ఆ! 3 గంటలకు లేచి ఫ్లైట్ ఎక్కాను ఓహ్! హైదరాబాద్ కోసం. ఆ! ఎక్కడైనా అల్సర్ కనబడుతుందా? కనిపించట్లేదు. అది హ్మ్. ఏది రక్షిస్తుంది? అమ్మ. నారాయణ. ఓహ్! ఇలా ఇలా మార్చేస్తారు అనుకోలేదు గురుగారు. మొత్తం కంప్లీట్ చేయడం. ఆ! నారాయణ 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 నారాయణ. ఆ! అది ఎనర్జీ ఇస్తుంది. ఓకే. ఎప్పుడు అసలు అలసట హ్మ్. కష్టం హ్మ్. వచ్చిందని మళ్ళీ ఒక కించిత్ వస్తుందేమో, ఛీ నేను అలసిపోవడం ఏంటి, నేను అలుపుకోవడం. ఓహ్! ఆ మనకి మనం. కసి మనకు మనం తెచ్చుకోవాలి. ఓకే. సంచేత వెంట్రుకు రావడం అన్నది ఒక సూచన కింద భావించినంత వరకు. ఇప్పుడు బల్లి తల మీద పడింది హ్మ్. అనుకోండి, హ్మ్. పంచాంగాలు రాస్తుంటారు మరణం ఆ! అంటే. బల్లి తల మీద పడితే మా గురువుగారు నాకు తెలియనప్పుడు అడిగాను, హ్మ్. మరణం అంటారు గురుగారు, నా మీద 3 సార్లు పడింది, నేను చావలేదంటే, మరణం మనకు కాదు దానికి, నువ్వు తోసేస్తావు కిందకి, అది ఓహ్! చచ్చిపోతుందని. అంతే, అంత ఆహా! సింపుల్గా తీసుకున్నాను. ఓకే. ఆ! సో ప్రతిదానికి అప్పుడు ఆ కాలంలో ఒక సిస్టమ్ నడిచిందంటే పర్లేదు. అప్పుడు కట్టెలమ్ముకునేవాడు కూడా సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటే కట్టెల కావడి కిందకి దించి అవును. ఆకలి దప్పికలు మరిచిపోయి వస్తున్న పని మరిచిపోయి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసి ప్రసాదం తీసుకుని నేను కూడా ఈ పూజ చేయవచ్చా అన్నాడని కథలో రాస్తాడు. ఆ! ఇప్పుడు అలా అనేవాడు ఎవడున్నాడు? లేరు. ఎన్ని గంటలకు అవుతుందండి? ఆ టైం కరెక్ట్గా వస్తారు వస్తారు. బొకే ఒకటి పట్టుకుని. నిజమే. అంచేత ఆ కాలంలో ఉన్న ధర్మం అది వేరు. హ్మ్. ఈ కాలంలో మనకి ఆ ధర్మం దాన్ని బట్టి కొంచెం మార్చుకుని అన్వయించుకుంటే హ్మ్. సరే. ఇప్పుడు కొంతమంది అట్లా ఆహారంలో వెంట్రుకొచ్చిందని చెప్పి ఆ ప్లేటే పక్కకు తోసేయడము, అట్లాంటి కొన్ని వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. అది లోపల నుండి కోపాన్ని ప్రకటించే విధానం. హ్మ్. ఆహారంలో వెంట్రుక రాక్కర్లేదు, పప్పులో ఉప్పు ఎక్కువైనా కూడా ఆ! ఆ! తోసేసి వాళ్ళు మహానుభావులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి వచ్చే జన్మలో వంట కట్టెల పొయ్యిని ఎండలో కూర్చుని పెద్ద ముక్కుల్లో నూనె పెట్టి వంటలో ఉండే భాగ్యం కలిగిస్తుంది అమ్మవారు. హ్మ్. ఎందుకంటే వండిన అన్నాన్ని నువ్వు తోసేసావు కదా. తోసేసావు కదా! ఆ కష్టం తెలియాలి. ఆ కాస్త పాడైంది, హ్మ్. హ్మ్. తీసి పక్కన పెట్టి కొంచెం అంతే. మొత్తం అంతా తొయ్యాల్సింది. హ్మ్. ఇప్పుడు అదే మనిషి ఏ భూకంపం వచ్చింది, చైనాలో భూకంపం వస్తే ఖాళీ బూట్లు తిని బతికాడు 7 రోజులు. హ్మ్. అలాంటి పరిస్థితి నాకు రాకూడదంటే ఇలా నేను తొయ్యకూడదు. కరెక్ట్. 100% కారణం లేనిది నేను చేసుకునే అన్నం పెట్టి భార్య వడ్డిస్తే ప్రేమగా నువ్వు వెంట్రుకొచ్చిందని చెప్పి ఆవిడ తప్పు, ఆవిడ తీసి ఇలా పడేస్తుంది ఏంటండి, పడేది కదా, లేదు. పొరపాటు జరుగుతుంది ఎవరికైనా, బుద్ధింతాలి వీడికి. హ్మ్. అది లేకుండా ఇలా విసిరేస్తే ఆ! బాగానే ఉన్నారు, ఈ ఈగో సాటిస్ఫై అయింది. ఇంకో జన్మ అంటూ ఉన్న ఈ జన్మలోనో ఎక్కడో ఇరుక్కుపోయి హ్మ్. అన్నం లేకుండా ఇవన్నీ అంతకన్నా అశుద్ధమైన తింటూ ప్రాణం నిలుపుకోవాల్సిన శక్తి, ఆ దౌర్భాగ్యం రాకూడదంటే అది తీసి పక్కన పెట్టి మామూలుగా నారాయణ అనుకుని నేను ఎలాగ తినేస్తాను. ఓకే. గురుగారు ఇప్పుడు ఇది మనం తీసుకునే విషయానికొస్తే ఈ విధంగా. అంటే అడుగుతున్నాను తప్పో ఏమో తెలీదు గానీ, భగవంతుడికి నివేదన చేయడం కోసం వండిన దాంట్లో పొరపాటున నివేదించే సమయంలో అలా ఏమైనా కనిపిచ్చింది అంటే దాన్నెలా తీసుకోవచ్చంటారు? అప్పుడు అది తీసిపెట్టి ఆ ఆ ప్రసాదం నీరు తీసుకుని ఇంకోటి కొత్తగా పెట్టుకోడు. ఎందుకంటే మైండ్ భగవంతుడిని కొంచెం. ప్రేమతోనే చేస్తున్నాం కానీ దోషం అని తేయట్లేదు. హ్మ్. నా భగవంతుడికి వెంట్రుక పడిన నేనే తినేస్తాను, పర్లేదు, నాకు పర్లేదు, హ్మ్. నా భగవంతుడికి మంచి ఫుడ్ పెడతానని చెప్పేసి. ఇప్పుడు ఒకసారి పప్పు అన్నం వండారు హ్మ్. మావాడు. నేను వండేటప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఎందుకైనా రుచి చూద్దాం అనిపిస్తుంది. హ్మ్. నాకు ఆ విషయంలో శబరి గారు మా ఆదర్శ పురుషుడు వాడు. ఓహ్! ఎందుకో ఒకసారి ఇలా తీసి ఇలా రాసుకున్నాను, హ్మ్. ఉప్పు కషం. నాకు ఇంక పెట్టబుద్ధి వేయలేదు, అది తింటుంది ఉషా, ఉప్పు ఎక్కువైపోయింది, ఒక్క 5 నిమిషాలు ఆగండి, మళ్ళీ ఇంకో పప్పు చేసి ఇస్తాను అన్నారు. ఆ పప్పు ఏమో మళ్ళీ మేము రిపేర్ చేసుకుని తిన్నాం, ఓకే. కొత్త పప్పు ఏమో అమ్మవారికి పెట్టాం. అమ్మవారికి. ఇది లైఫ్ స్టైల్ నా చేతిలో ఉంది, మన హ్మ్. చేతిలో హ్మ్. ఉంది. అవును. నువ్వు అదే డిప్రెషన్గా ఆలోచించి దీనివల్ల నా జీవితం పాడైపోతుంది అనుకుని
వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఇల్లంటే ఒక నరకం చేసుకోవడము మన చేతిలోనే ఉంది. లైట్గా తీసుకుని సే నేను కొంతమంది ఈ వెంట్రుక పడ్డది అది పని మనిషికి ఇచ్చేసే తినేస్తుంది. అది మహాపాప తప్పు. ఆవిడ మనిషి కాదా? మనిషి. 2 రోజులు అన్నం పెడుతున్నాం, అవును, ఫ్రెష్ అన్నం పెట్టలేరా? పెట్టచ్చు. అవన్నీ కుక్కకు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను, కుక్కకు కూడా బ్రెడ్ మాసి పాడైపోయిన బ్రెడ్ 2 రోజులు 3 రోజులు బ్రెడ్ కుక్క తినేస్తుంది, పడేయండి అంటే వాడు ఇలా పడేస్తాడు. మరి అదే దత్తాత్రేయుల వారి గుడికి వెళ్ళి కాలభైరవుడికి వాళ్ళకి దండాలు పెడుతున్నాడు. ఈ కాలభైరవుడు కాదా? ఎక్కడో ఫాల్ట్ ఉంది నాకు. సో నేనేం చేయాలి? ప్రతి జీవి నాలాంటివి. నేను ఆత్మ పదార్థాన్ని చూడాలి కానీ శరీరాన్ని చూస్తున్నాను, అక్కడ పొరపాటు. శరీరంలో స్త్రీ అంటారు, శరీరంలో పురుషుడు అంటారు, శరీరంలో కుక్క అంటాం, కానీ ఆత్మ పదార్థం చూసినప్పుడు అన్నీ ఒకటే. సో ఆ కుక్క కూడా నేను ప్లేట్లో పెట్టి ఫ్రెష్ బ్రెడ్ పెట్టి ఒక ప్లేట్లో పెట్టి ఫ్రెష్ బ్రెడ్ పెట్టి ఒక నీళ్లు పెట్టగలిగితే అది ఉత్తమమైనట్టు సాధకుడి లక్షణం. మేము బయటలో పైన కాకులకి మిక్చర్ తెచ్చి వేసి ఒక గ్లాస్లో నీళ్ళు పోస్తే మాకు హోమం చేస్తూ చూడడం నాకు సరదా. వచ్చి ఇలా తినడం, ఇలా నీళ్ళు తాగితే ఎంత ఆనందం వస్తుందో. గురుగారు, ఎలాగో మీరే ఆ కుక్క టాపిక్ తీసుకొచ్చారు. మన జాతకంలో ఉన్న కొన్ని ఇబ్బందులు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉంటే తరచుగా కుక్కకి గోవుకి ఆహారం పెట్టడం వల్ల తొలగిపోతాయి తెలియకుండానే అని చెప్పి మధ్యకాలంలో చాలా మంది నమ్ముతున్నారు. అందులో భాగంగానే పార్కులకు వెళ్తుంటే అలా వెళ్తూ ఏదైనా పెట్టటము ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు. ఇది నమ్మచ్చు అంటారా? అసలు కష్టాలు చెప్పినా ఎందుకు పెట్టాలి? రోజు పెట్టలేరా? పెట్టచ్చు, అప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. నన్ను అడిగితే రోజు పెడితే కష్టం వచ్చి మళ్ళీ పెట్టే అవకాశం రాకుండా నేను తిని దాంట్లో ఒక ముద్ద పక్కన పెట్టుకుంటే ఆ ముద్దని ఏ కాకో ఏ కుక్కకో వేస్తే నాతో పాటు సమంగా నేను పశుపక్షుల్ని జంతువుల్ని చూస్తున్నానన్న స్థితిలో నేను ఉంటాను తప్పితే నాకు ప్రాబ్లం వస్తే కుక్క కన్నం పెడితే పోతుంది, కాకి కన్నం పితృదేవతలు ధరిస్తారు. ఇవన్నీ నేను ప్రతిఫలాపేక్షతో చేసేటివే కాదు. దానికన్నా ప్రతిరోజు కూడా ఎంతో కొంత మిగతా వాళ్ళకి పెట్టి నాతో పంచుకోగలిగితే అది ఉత్తమమైన లక్ష్యం. శ్రీమాత్రం. నేను ముగించలేను, మీరే దండం. సంతోషం గురుగారు. ఇప్పటికే నేను అన్నట్టుగానే అన్నదానికన్నా ఎక్కువ సమయం ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.